ఏలూరు జిల్లా కామవరపుకోటలోని లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నిరుపయోగముగా మారిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం. ఈ కేంద్రంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు రీసైక్లింగ్ చేసే మిషనరీ ప్రస్తుతం పనిచేయడం లేదు. చెత్త సేకరించి సైకిల్ కూడా మూలన పడింది. ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం పంచాయతీలోని చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి ఇందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు, గాజు సీసాలు, అట్టపెట్టెలు వేరు చేసి రీసైక్లింగ్ ద్వారా పంచాయతీకి ఆదాయాన్ని చేకూర్చడం. ఈ కేంద్రంలో సేంద్రియ ఎరువును వానపాముల ద్వారా తయారు చేసి రైతులకు కేజీ ఒక్కింటికి 7 రూపాయలు చొప్పున అమ్మి పంచాయతీకి ఆదాయం చేకూరుస్తున్నారు. దీనికి ఆనుకొని డంపింగ్ యార్డ్ ఉండటం వల్ల పంచాయతీ సేకరించిన చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను తగలపెట్టడం వల్ల ఈ రోడ్డు గుండా ప్రయాణించే ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కాలుష్యానికి గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థానికులు కాలుష్యానికి గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అది వెళ్ళిపోయింది ఒకటి చాలు అదిగోండి. ఓకే ఇది 20 కేజీలు, ఇదైతే 30 కేజీలు అవుతుంది. అలా కొలత పెట్టుకుని ఆ రోజులు అక్కడ ఉండిపోయింది. లేకపోతే ఈ కవరా ఆడే ఇప్పుడు పేపర్ని ఏం చేస్తాయండి ఇవి? నా పేరు ధర్మారావు. ఇక్కడికి మాకు పొద్దున్నే రేకులు వచ్చి కూరగాయలు పోతాయండి. ఇక్కడ కూరగాయలు పోతే వాళ్ళు ఆడవాళ్ళు ఏరుకుంటారు. ఏరి తొట్టులో పోసి అవి ఏం చేస్తాం, అవి 3 నెలలకే అవి అట్ట పొలబెట్టి దాన్ని ఎరువు కలిపి తొట్టులో పోసి, తొట్టులోనేమో మామూలుగా వానపాములు వేసి గోన్లు కప్పేసి తడుపుకుంటా అవి వారానికి ఒకసారి ఎరువు వస్తుందండి. ఆ ఎరువుని తీసి బయటికి ఎండబెట్టి జల్లిచ్చేసి డ్రమ్ముల్లో పెట్టేసి రైతులకి కేజీ ఎంతకని 7 అని 8 అని అలా ఇచ్చేస్తామండి. అది ఇచ్చేసి ఆ రైతులు ఉపయోగించుకుంటారండి. ఈ మిషన్లు ఉన్నాయండి. ఈ మిషన్లో మన మధ్యన కొద్దిగా డ్యామేజ్ వచ్చినాయండి. ఈ బాగు చేపించేసి వీటిని కూడా రోడ్లు కాంట్రాక్టులు వస్తే ఆ కవర్ ఆడేసి మన రోడ్డు వాళ్ళకి కాంట్రాక్టులకి అవి సప్లై చేస్తామండి. ఇక్కడ చేపించేది ఏదండి, అట్ట కానీ బాటిల్స్ కానీ ఏమైనా ఇక్కడికే వస్తాయి. అవి వచ్చి వీటి మీద లాభం మన గవర్నమెంట్కి ఎంత అని బిల్లు చేసి లెక్క చెప్తే అప్పచెప్తామండి. మన అట్లు కానీ రేకులు కానీ బాటిల్స్ కానీ ఏమైనా సరే మనకి కాడరాళ్ళు యానోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారండి. అవి మనం అమ్మి ఎరువు కానీ బాటిల్స్ కానీ రేకులు కానీ ఏమైనా మనం పంచాయతీకి ఇస్తామండి. ఇంత అని వచ్చి ఆ లాభం పంచాయతీకి ఇస్తాం. అది మన గవర్నమెంట్కి సప్లై అవుతుందండి. అది అంతేనండి. ఏలూరు జిల్లా కామవరపుకోట మండల కేంద్ర బిందువైనటువంటి కామవరపుకోట పంచాయతీలో మరి ప్రజాధనంతో వెచ్చించినటువంటి ఈ డంపింగ్ యార్డు ఏదైతే ఉందో, డంపింగ్ యార్డు నుంచి చెత్త నుండి సంపద సేకరించాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి డంపింగ్ యార్డు ఇవాళ నిరుపయోగంగా పడి ఉంది. దీని ద్వారా పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా ఉండాలి తప్ప ఇలా నిరుపయోగం ఉండటం వల్ల ఉపయోగం లేదు. అదేవిధంగా ఇందులో పనిచేస్తున్నటువంటి మిషన్లు ఏవైతే ఉన్నాయో ఏవి పనిచేయట్లేదు. అదేవిధంగా చెత్తని బహిరంగంగా ఇక్కడ కాల్చడం వల్ల రోడ్డు ప్రయాణికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఆ పొగ పట్టి ప్రమాదాలు బారిన సందర్భాలు కూడా మనం చూసి ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఎన్నో లక్షల రూపాయలు పెట్టినటువంటి ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాం.